Sunpost News. Please subscribe for more and more political and all news updates. నమస్కారం. ఈ ఛానల్ని లైక్ చేయండి, మీ వ్యూస్ కామెంట్స్ రూపంలో తెలియజేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈరోజు కూడా ఈనాడు వారి ఇచ్చినటువంటి దాంట్లో 2 అంశాలు మెయిన్ బ్యానర్ హెడ్డింగ్స్ వచ్చినాయి. ఒకటి, ఓటమి భయంతోనే వైకాపా దాడులని. ఆ పక్కనే ఇంకో కొంచెం చాలా పెద్దది, మొదటిది, ఉల్లంఘనలు నిజం, ఇసుక తవ్వకాల్లో భారీగా అక్రమాలు అని చెప్పనని వచ్చింది. నేను అదే చెప్తా ఉన్నాను, గాడిద పని గాడిద, కుక్క పని కుక్క చేయాలి, లేకపోతే ఏమవుతుంది అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మనకు తెలుసు ఆ నీతి కథ కూడా. ఇవాళ రోజున డెఫినెట్గా మీడియా ఈజ్ ఎ ఫోర్త్ ఎస్టేట్. వారికి కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. ఆ హద్దులు దాటి ఎప్పుడు కూడా ఎవరు కూడా వెళ్ళకూడదు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా ఉన్నది అనేటువంటిది నేను పెద్దగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. వీరు పెట్టినటువంటిది ఏంటంటే, ఓటమి భయంతోనే వైకాపా దాడులు. ఎవరి మీద భయం, ఎవరి మీద ఓడిపోతారని భయం వైకాపాకి? నాకు అర్థం కాల. ఎందుకంటే రామోజీరావు గారు ఏమన్నా పోటీ చేస్తున్నారా? ఈనాడేమన్నా పార్టీ పెట్టి ఏమన్నా రేపు పొద్దున అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి ఏమన్నా వస్తుందా? లేకపోతే ఆంధ్రజ్యోతి వారు ఏమన్నా పార్టీ పెడతారా? రాధాకృష్ణ గారు ఏమన్నా పార్టీ పెడతారా? లేకపోతే వీళ్ళందరూ కలిపేసేసి ఇంకేమన్నా ఇది కింద ఎవరికైనా పార్టీలో చేరి వస్తున్నారా? దేనికోసం? వైకాపా ఓటమి భయంతోనే వైకాపా దాడులు అంటే ఎందుకు? ఇవాళ రోజున వాళ్ళు మాట్లాడాల్సింది ఈనాడు పేపర్ విషయంలో ఆంధ్రజ్యోతి విలేకరుల మీద జరిగినటువంటి దాడి మీద మాట్లాడటంలో తప్పులేదు. కానీ రాజకీయ పక్షంలాగా మాట్లాడితే ఏ రకంగా ఉంటుంది ఇది? అసలు ఇది ఒక రాజకీయ పక్షమే అయిపోయింది ఇవాళ రోజున. వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా ఈ 3 మీడియాలు, ఈ దుష్ట చతుష్టయం, ఈ 3 కలిపి ఆయనతోటి వాళ్ళు ఈ రకంగానే చేస్తున్నారు. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, డెఫినెట్గా ఈనాడు మీద కానీ లేకపోతే వారు ఆంధ్రజ్యోతి వారి మీద విలేకరులు జరిగినటువంటి వాటి మీదట, ముఖ్యంగా ఈనాడు మీద జరిగిన దాని మీదట తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, తప్పది, మేము వాళ్ళకి మద్దతు ఇస్తాము అని చెప్పారు. దాని మీద డెఫినెట్గా చట్టం తన పని తను చేస్తుందని కూడా చెప్పారు. అయితేలోనే దీనికి ఇవాళ రోజున సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, లేకపోతే తెలుగుదేశం పార్టీ వీరందరూ కూడా బయటకు వచ్చేసేసి ప్రజాస్వామ్యానికి ఇది స్ఫూర్తి మంచిది కాదు, ఇవాళ జరిగినటువంటి దాడులు పత్రికా స్వేచ్ఛ అని చెప్పనంటున్నారు. పత్రికలకి స్వేచ్ఛ డెఫినెట్గా ఉండాల్సిందే, కానీ వ్యక్తుల మీద కంటే కూడా స్వేచ్ఛని ఇచ్చేసేసి ఆ వ్యక్తుల మీద వాడు ఇష్టం వచ్చినట్టుగా రాసుకునేటట్టు ఎక్కడైనా కూడా ఉన్నదా? నాకు అర్థం కావట్లేదు. ఇవాళ రోజున వాళ్ళు ఏమని చెప్పని అడుగుతారంటే, చాలా మనకి ఆశ్చర్యకరం వేసినట్టు, ప్రభుత్వం కనుక ఇదే రకంగా అకృత్యాలను బయట పెడుతున్నట్టు కనుక వాటికి తట్టుకోలేక ఈ రకంగా దాడులు జరుగుతున్నాయి అనేటువంటిది మాటల్లో మొత్తం మీద సబ్స్టెన్స్. నేను ఏమడుతున్నానంటే, డెఫినెట్గా ప్రభుత్వం చేసేటువంటి వాటి మీదట పత్రికలకు స్వేచ్ఛ ఉంటుంది. తప్పనిసరిగా వాళ్ళు వాటి యొక్క ప్రభుత్వాల మీద జరుగుతున్నటువంటి చెప్తుంది. నిజానికి ప్రభుత్వానికి, ప్రజలకి వారధి వార్తాపత్రికలు. కానీ ఇవాళ అది మర్చిపోయారు. వారధి ఎవరికి? ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక నాయకుడిని కమ్ము కాసుకుంటున్నారని ప్రజలు అనుకుంటున్నారు. మీరు లేకపోయేటట్టయితే ఓటమి భయంతోనే వైకాపా దాడులు ఏంటి? ఓటమి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, ఆ భయమే లేదు ఆయనకి. నిన్న 3వ సిద్ధం సభ జరిగిన తర్వాత 4వ సిద్ధం సభకి రెడీ అయిపోతున్నాడు ఆయన. వాళ్ళ చంద్రబాబు గారి గురించి మీరు భయపడుతున్నారు, లేకపోతే చంద్రబాబుని ఎట్లా జాకీలేసి లేపాలి అనుకుంటున్నారని ప్రజలు అనుకుంటున్నారు మిమ్మల్ని. ఎందుకనేటట్టయితే మీరు ప్రతి సమస్య మీద కూడా రాయటంలో తప్పులేదు. ఆ రోజున ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్న ఇవాళ చంద్రబాబు గారు ఆ రోజున అధికారంలో ఉండి ఏం చేశారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, దీన్ని కంపారిజన్ చేసి ఒక ప్రభుత్వానికి, ప్రజలకి వారధి కింద మీరు నిలబడాల్సినటువంటి వార్తాపత్రికలు మీరు ఎమ్మెల్యేల మీద, వారి కుటుంబాల మీద, లేకపోతే మంత్రుల మీద, వారి కుటుంబాల మీద, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మీద మాత్రమే, అది కూడా వైకాపాకు సంబంధించినటువంటి వాళ్ళ మీద మాత్రమే మీరు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసుకుంటా, వాటికి సరైనటువంటి ఆధారాలు ఉన్నాయా లేదో తెలియకుండా, వారి దగ్గర నుంచి ఎటువంటి వాళ్ళ అభిప్రాయం తీసుకోకుండా మీరు చేస్తున్నప్పుడు న్యాచురల్గా కొంత ఇబ్బందులు కలుగుతాయి, డెఫినెట్గా కలుగుతాయి. ఇప్పుడు రామోజీరావు గారి మీద ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో, లేదా సుప్రీంకోర్టులో ఏవైతే మాట్లాడతారో, రిమార్క్స్ వస్తాయో బయటికి, వాటిని మీరు ఎక్కడ ప్రచురించట్లేదే. మార్గదర్శి గురించి మీరు ఫ్రంట్ పేజీలో ఇదే రకంగా రాసుకుంటున్నారా? రాయట్లేదే. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద రాస్తున్నప్పుడు, ఇది ఒక వార్తాపత్రిక అయినప్పుడు ఆ అధిపతి మీద వచ్చినటువంటివి కూడా రాయాలి కదా, రాయట్లేదే మీరు. అంటే ఇవాళ ఇవన్నీ ప్రజలు చూడలేదు అని మాత్రం అనుకోకండి. అది చాలా మీకు ఇబ్బంది అవుతుంది. ఇవాళ రోజున ప్రభుత్వ తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలని హెచ్చరిక, రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు, మానవాహారాలు. ఏంటండి ఇది? ఒక పత్రిక మీద వారు రాసినటువంటిది తప్పైతే వారు వెళ్ళాలా? న్యాయస్థానాలకు వెళ్ళాలి కానీ
మళ్ళా వచ్చేసేసి రోడ్ల మీదకి వచ్చేసేసి మీరు చేస్తున్నది ఏంటి అనేటువంటిది ప్రజలు చూస్తున్నారనేటువంటిది చూసుకోండి. ఇంకొక విషయం, నేను ఇందాక ఈ మాట అంటారు ప్రతిపక్షం అని చెప్పనగానే వేరేగా ఏం లేదండి. జగన్ రెచ్చగొంటుతున్నందునే మీడియాపై వరుస దాడులు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈయన అనేది చూడండి, పత్రికల యాజమాన్యాల్ని తప్పుడు కేసులతో వేధిస్తున్నారు, దాడులను నిలువరించడం, నిందితుల్ని పట్టుకోవడంలో పోలీసులు విఫలం, సీఎంపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, డీజీపీకి చంద్రబాబు గారి లేఖ. అంటే పత్రిక యాజమాన్యాలు తప్పుడు కేసులు ఏమిటండి? యాజమాన్యాల మీద ఏమన్నా కేసులు ఉంటే వారు న్యాయస్థానాలకు వెళ్తారు. ఇప్పుడు మీ మీద కూడా అవినీతి స్కిల్ డీజీపీకి చంద్రబాబు గారి లేఖ. అంటే పత్రిక యాజమాన్యాలు తప్పుడు కేసులు ఏమిటండి? యాజమాన్యాల మీద ఏమన్నా కేసులు ఉంటే వారు న్యాయస్థానాలకు వెళ్తారు. ఇప్పుడు మీ మీద కూడా అవినీతి స్కిల్ డెవలప్మెంట్ కేసులో పెడితే, అరెస్ట్ చేస్తే, న్యాయస్థానానికి తీసుకుని వారు మిమ్మల్ని రిమాండ్ చేశారు, మీరు జైల్లో కూర్చున్నారు. అట్లాగే ఇవాళ రోజున కూడా పత్రికా యాజమాన్యాలైనా లేకపోతే ఇంకొక రాజకీయ నాయకులైనా ఎవరైనా సరే వారి మీద మీరు వకాల్తా తీసేసుకుని మీకు అవసరమైనటువంటి వాళ్ళకి అవి అక్రమ అరెస్టులని కేసులు పెడుతున్నారని చెప్పనని మీరే ఒక ట్రయల్ చేసేస్తుంటే ఎట్లా చంద్రబాబు గారు? మీది కూడా అక్రమ అరెస్టు అని చెప్పనని అరిచారు. చివరికి అది ఏమీ అక్రమ అరెస్టు కాదు, రిమాండ్ కరెక్టే అని చెప్పని కూడా వచ్చింది కదా అండి. అంటే ఇవాళ రోజున మీ ఇష్టం వచ్చినట్టుగా మీడియాలో ఉన్నటువంటి కొంతమంది లేకపోయేటైతేనేమన్నా ఇవాళ ప్రతిపక్షాలుగా చెప్పేవాళ్ళు కలిసిపోయి చేస్తున్నటువంటిది మంచిది కాదు. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే అన్నారు, 3 మీడియా సంస్థలు ఈ రాష్ట్రాన్ని ఎంత ఇబ్బందులు పెడుతున్నాయో అంత ఇబ్బందులు పడుతున్నాయని చెప్పనని దుష్ట చతుష్టయం అని చెప్పని అన్నారు. కరెక్ట్ అది. ఎందుకని చెప్పనంటే ఇవాళ మీరు ఇప్పుడు ఆ న్యూస్ నేను తీసుకుని చెప్తున్నాను. ఉల్లంఘనలు నిజం, ఇసుక తవ్వకాల్లో భారీగా అక్రమాలు. ఆ మాట అంటానికి ఆయన ఎంత కారణమో చూడండి. ఉల్లంఘనలు నిజం, ఇసుక తవ్వకాల్లో భారీ అక్రమాలు. ఏమంటే ఇసుక అక్రమాలు అనేటువంటిది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కంట్రోల్ చేస్తున్నా కొంతవరకు జరుగుతూ ఉంది, కంట్రోల్ అవుతూ ఉంది. కొన్ని చోట్ల ఎక్కడైనా జరుగుతూ ఉండొచ్చు. తప్పనిసరిగా వాటిని మీరు తీసి చూపించాలి. కానీ మీరు ఏ రకమైనటువంటిది మాట్లాడుతున్నారండి? ఆ రోజున యనమల రామకృష్ణుడు గారే చెప్పారు, 5,000 కోట్ల రూపాయలు రమారమి మనకి నష్టం వచ్చింది అని చెప్పారు. మీరు ఫస్ట్ ఇసుక ఏం చేశారండి? డ్వాక్రా మహిళల కోసం అన్నారు. ఆ తర్వాత ఏం చేశారండి? ఫ్రీగా ఇస్తున్నాం ఇసుక అని చెప్పనన్నారు. వచ్చిందా అండి ఫ్రీగా ఇసుక? అసలు ఇవన్నీ కాదండి. ఎన్జిటి గురించి ఇవాళ మీరు రాశారు. మరి అది చంద్రబాబు నాయుడు గారి సమయంలో 100 కోట్ల రూపాయల జరిమానా ఎన్జిటి విధించింది కదండి. చంద్రబాబు నాయుడు గారి కరకట్ట ఇంటికి వెనకాలనే మీరు చెప్తున్నటువంటి యంత్రాలతోటి ఇసుకను తొవ్వేసేస్తున్నారు అని చెప్పనని, పర్యావరణానికి ఇబ్బంది అవుతుందని చెప్పనని 100 కోట్ల రూపాయల జరిమానా విధించారు కదా. మరి అది రాయరే. ఇవాళ రోజున మీరు రాసినటువంటి ఈ 2 పదాల మూలకంగానే ప్రజలు ఏమని చూస్తున్నారంటే మీరు ఒక పార్టీని మోయటానికి చూస్తున్నారా, ప్రభుత్వానికి ప్రజలకి వారధి కింద న్యూస్ ఇస్తున్నారా? ఇది ఇవాళ రోజున జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే మీరు ఇసుక గురించి రాయండి. ఈ ఇసుక గురించి ఇప్పటికి ఎన్నిసార్లు రాస్తారండి? మొన్న ఒకసారి రాశారు. ఈ 10 రోజుల్లో, ఈ 15-16 రోజుల్లో దరిదాపుగా 2-3 సార్లు ఇసుక, లేకపోతే ఉద్యోగాలు, లేకపోతే అప్పులు, వీటి మీద మీరు రాసుకుంటూ పోతున్నారు. అందులో చంద్రబాబు గారి సమయంలో ఉన్నటువంటివి మీరు ఎక్కడా కూడా రాయట్లేదు. ఇంకొకటి, ఇవాళ విలేకరుల మీద దాడి జరిగింది అనేటువంటి దానికి నేను మొదటే చెప్పాను. ఎవరి మీద అయినా సరే భౌతిక దాడులు చేయకూడదు, తప్పు. వాళ్ళ విలేకరులే కాదు, ఎవరి మీదైనా తప్పు. ఎట్ ద సేమ్ టైం పత్రికలు కూడా వారికి కూడా స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పనని మానసికంగా ఇతరులని ఇబ్బంది పెట్టి వారిని కూడా భౌతిక ఒక రకమైనటువంటి దాడి, వారి యొక్క మనసు మీద దాడి చేయటం కూడా తప్పే కాదని ఎట్లా అంటాం మనం? మీరేమన్నా మీ ఇష్టం వచ్చినట్టుగా ఎమ్మెల్యేల మీద రాస్తారు, మంత్రుల మీద రాస్తారు, ముఖ్యమంత్రి అనేటువంటి భయం లేదు, రాసేసేసిన తర్వాత మీరు ఎంతసేపటికి బురద జల్లేశాను మీరే తుడుచుకోండి అని చెప్పని అంటుంటే మరి ఎట్లా కుదురుతుంది? దానికి కూడా సరైనటువంటి ఇది ఒక పద్ధతి ఉండాలి కదా మీకు కూడాను. అది ఎక్కడన్నా కనిపిస్తూ ఉందా అని అడుగుతున్నా. రెండోది, ఇప్పుడు చంద్రబాబు గారు లాంటి వారికి ఇవాళ ఇమీడియట్గా గుర్తొచ్చేసిందండి. ఏంటది? మా పత్రిక యాజమాన్యాలు గుర్తొచ్చేసింది. విలేకరుల గురించి ఆయన ఖండించలేదండి. ఇక్కడ నేను కూడా అంటుంది ఏంటంటే విలేకరులు పాపం ఆయన ఎవరినో ఇద్దరిని చెప్పనని చెప్పకుండా చంద్రబాబు గారు పత్రికా యాజమాన్యాలు ఆయనకి ఎంతసేపటికి రామోజీరావు గారే గుర్తొస్తారు. ఆయన మీద కేసులే గుర్తొస్తాయి. ఆ మార్గదర్శి కేసులు గుర్తొస్తాయి, లేకపోతే నా ఫిలిం సిటీలో భూములు ఎత్తుకుపోయినటువంటిది గుర్తొస్తాయి. ఆ భూముల్లో జరిగినటువంటిది ఆయన ఎవరో గోనె ప్రకాశ్రావు గారు ఈ మధ్య ఏదో మాట్లాడుతున్నాడు. మరి ఎప్పటికవుతుందో ఏమవుతుందో మనకు తెలియదు. మరి ఆయన అన్నీ పెట్టినటువంటి దాని మీద కూడా మీరు శుభ్రంగా గోనె ప్రకాశ్రావు గారు ఆయన నా ఫిలిం సిటీ మీద మాట్లాడారు ఈనాడులో. ఇప్పుడు ఎట్లయితే నిజాలు అని చెప్పని రాశారు కదా, మీరు ఉల్లంఘనలు నిజం అన్నారు కదా, ఆ ఉల్లంఘన నిజం ఫిలిం సిటీలో ఇట్లా జరిగినాయి అని మీరు రాయగలరా? రాయట్లేదు. అందుకనే మేమేం చెప్తున్నానంటే ప్రభుత్వానికి ప్రజలకి సారథిగా ఉండాల్సినటువంటి పత్రికలు పక్కదవ్వ పడితే ప్రమాదం. పట్టినాయి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో.
అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఈ పత్రికలను నమ్మొద్దు, ఈ పత్రికలను విశ్వసించొద్దు అని చెప్పనని. అది కూడా ప్రజల యొక్క ఇది కూడా అదే నిజమే. ప్రభుత్వానికి సంబంధించినటువంటి వార్తలు లేదా ప్రభుత్వానికి మీద ఆరోపణలు చేస్తున్నారే తప్ప ఇంతకుముందు ప్రభుత్వం మీద రాయటం లేదు అనేటువంటిది ఒకటి. రెండోది, విలేకరులది ఇవాళ ఏంటండి, కొమ్మినేని గారిని ఎంత ఏడిపించాడండి. చంద్రబాబు గారి సమయంలోనే అవన్నీ కూడా వచ్చినాయి కదండి, ఆయన ఎన్టీవీలో పనిచేయటం అవన్నీ నేనేం చెప్పట్లేదండి, అవన్నీ కూడా పేపర్లలోను వాటిల్లో రావటం ఇవన్నీ చూడలేదండి మనం. పెంగళూరు దశరథరామ్ గారు చచ్చిపోయారు కదండి, ఆయన విలేకరు కదా, ఆయన చంపేశారా లేదా, ఎవరు ప్రభుత్వంలో చంపారు ఎవరు చంపారు నేను మాట్లాడలేదంటావు. ఆయన పెంగళూరు దశరథరామ్ గారు చనిపోయారు కదా, చంపబోయాడు కదా ఆయన, ఏమైందండి. అంతకుముందు కూడా కొంతమంది ఒక పేపర్ కొంచెం సర్క్యులేషన్ తక్కువగా ఉండి డైరెక్ట్గా బ్రహ్మాండంగా రాస్తున్నటువంటి ఒక పేపర్ యొక్క ఎడిటర్ని అబ్రప్ట్గా కూడా మార్చేశారు అనేటువంటిది కూడా ఉన్నది కదండి. అసలు ఇంతకంటే కూడా మన చంద్రబాబు గారి పరిపాలనలో ఆయనకి మేనేజ్మెంట్ మ్యానిపులేషన్స్ ఎట్టా తెలుసు అంటే, ఇది నేను ఎవరిని కూడా కించపరచట్లేదండి, ఇదేమి ఇజ్జేట్లా. ఎందుకు అంటే ఆ రోజుల్లో వారు జర్నలిస్టులందరినీ కూడా ఇతర దేశాలకు తీసుకుని వెళ్ళే వాళ్ళని అదని ఇవన్నీ కూడా చూడలేదండి మనం. ఇవన్నీ కూడా కాదు, ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా ఈ యొక్క జర్నలిజం అనేటువంటి దాంతో జర్నలిస్టుల్ని ప్రధానమంత్రి గారు ఇతర దేశాలకు తీసుకుని వెళ్ళేటప్పుడు వాళ్ళని కూడా ఎంబడబెట్టుకుని తీసుకుని వెళ్ళటం మనం చూసేవాళ్ళం అండి. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చాక ఆపేశారు. ఆయన కొన్ని కోట్ల రూపాయల యొక్క ఇది ఆగిపోయింది, నిజంగా ఖర్చులు ఆగిపోయినాయి. ఈ మ్యానిపులేషన్స్ చేయటం, మేనేజ్మెంట్ చేయటం ఇక్కడ జగన్ గారికి కూడా చేత కావట్లా. ఎందుకంటే ఈ పత్రికా యాజమాన్యాలే ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నాయా అన్నట్టుగా ఉండటం ఒకటి. రెండోది ఏమన్నా నిరంతరం ప్రభుత్వం మీద వ్యతిరేకత రాస్తూ ప్రజలకి ప్రభుత్వానికి వారధి కింద కంటే కూడా ఆ పార్టీకి వాళ్ళకి వారధి కింద మారినందుకు బహుశా ఆయన కూడా ఇటువంటి ప్యాంపరింగ్ పనులు ఏం చేయలేదు. ప్యాంపరింగ్ అంటే వేరేగా అనుకోకండి, అంటే వాడికి వత్తాసు పలికేటువంటిది అంటా నేను. ఆయన ఎప్పుడూ చేయలేదండి. అట్లాగే నరేంద్ర మోడీ గారు కూడా తీసేశారు. ఇవాళ దూరదర్శనం లేకపోతే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు వెళ్తున్నారు, అక్కడ జరిగేటువంటిది ఇక్కడ ఇస్తూ ఉన్నారు. అంటే నేనేమని చెప్తున్నానంటే ప్రెస్గానే ఉండాలి, మీడియాగానే ఉండాలి. మీరు ఫోర్త్ ఎస్టేటే కదా అని చెప్పని మీరు అన్ని విషయాల్లోనూ మీరే జోలిపోయేసేసి మీరే మీడియా ట్రయల్స్ చేసేసుకుంటూ మీరే ఆరోపణలు చేసేస్తూ మీరే జడ్జిమెంట్లు ఇచ్చేసేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతే ఎట్లా కుదురుతుందండి? కుదరదు కదా. రెండోది, ఇవాళ రోజున ఇంకొకటి వెంకయ్యనాయుడు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చాలా నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆయన కూడా ఏమన్నారంటే ఒక మాట అన్నారు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం పత్రికా కార్యాలయాలు విలేకరులపై దాడులు సరికావని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇలాంటి దాడులు విఘాతం కలిగిస్తాయని పేర్కొన్నారు అని చెప్పనిచ్చారు. నేనేమంటున్నానంటే తప్పనిసరిగా రాజ్యాంగబద్ధ పదవుల నుంచి రిటైర్ అయినటువంటి వాళ్ళు, లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాల్లో పెద్ద పెద్ద వాటిల్లో రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు దయచేసి వారు చాలా సంయమనం పాటిస్తే మంచిదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మొన్ననే కర్ణాటక నుంచి వచ్చేటువంటి ఒక రిటైర్డ్ జడ్జి గారు కూడా ఈ రకంగానే పేపర్లలోనూ లేకపోతే వాటిల్లో ఆయన మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు గారి యొక్క పుస్తక ఆవిష్కరణలు లేకపోతే ఆయన యొక్క వీటి మీద వాటి వల్ల ఏమవుతుందని చెప్పంటే ప్రజలకి ఒక రకమైనటువంటి ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. నేను చెప్పేది అది. అందుకని వెంకయ్యనాయుడు గారు వాళ్ళ ఈ పేపర్లలో వస్తున్నటువంటి వాటిని కూడా చూసి ఇదేంటి ఇట్లా ఎందుకు రాస్తూ ఉన్నారు, ఆ ఇసుక అనేటువంటి దాని మీదట ఒక క్లియర్గా చక్కటి ప్లానింగ్ ప్రభుత్వాలకు ఇవ్వండి. లేకపోతే ఇంతకుముందు చంద్రబాబు గారి సమయంలో ఎన్ని కోట్ల రూపాయల నష్టం జరిగింది, అప్పుడు ఎన్జీటీ ఇచ్చింది కదా, వీటికి పత్రికలు చక్కటి ఇదిలో మీరు ప్రజల దగ్గర నుంచి ఒక మంచి ప్రణాళికను తీసుకుని ఇసుకని ఎట్లా చేయొచ్చు అనేటువంటిది ఇవ్వండి అని చెప్తే మనం సంతోషిస్తాం. అట్లాగే సుప్రీంకోర్టులో రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ప్రభుత్వాలకి ఎత్తేసి చంద్రబాబు గారికి జాకీలు ఎత్తే బదులు వాళ్ళు ఆ విషయాలలో కొన్ని సూచనలు కనుక ప్రభుత్వానికి ప్రతిపక్షాలకి ఇస్తే డెఫినెట్గా ప్రజలు సంతోషిస్తారు. అంతేకాని ఈ రకమైనటువంటి చేయటం మూలకంగా వారు ఇబ్బందులు పడతారు అని చెప్పనని నేను చెప్తున్నాను. అంతేకాదు, మీకు ఇంకొకటి చాలా ఆశ్చర్యం ఏంటంటే ఈ పేపర్లు ఏ రకమైన స్టేజ్ ఉందని చెప్పనంటే వారికి నచ్చితే వాళ్ళు రాసేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక తరగతి హోదా కావాలి అంటే ప్రత్యేక హోదా కావాలి అంటారు. ఆయన యూటర్న్ తీసుకుంటే యూనిట్ టర్న్ తీసుకుంటారు. నేను ఇది మీకు ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఉండి దీంట్లో ఎంత ఇదంటే బీజేపీకి సహకరించే వాళ్ళు దేశద్రోహులు, హోదా ఇచ్చేదాకా ఈ వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఆ పార్టీతో కేంద్రాన్ని ప్రశ్నించకుండా అని చెప్పనని మాట్లాడటం. నరేంద్ర మోడీ గారిని పట్టుకుని ఏమనంటారు తెలుసండి, మోదీ హటావో కలకత్తా వేదికగా లోక్సభ ఎన్నికలను ప్రతిపక్షాలకు శంఖారావం, బీజేపీపై యుద్ధబేరి మోగించిన 23 విపక్ష నాయకులు, దేశం కోసం స్నేహం మన రాహుల్ గాంధీతో అండి, దేశాన్ని ఏకం చేసి మోదీని దించేస్తాం అనేటువంటిదండి. అంటే మోడీని చిత్తుగా ఓడించండి అని చెప్పానండి. అంటే నేనేమంటున్నానంటే ఇంకో 80 రోజులే ఆయన ప్రధాని,
ఇవన్నీ కూడా మీకు నేను చూపిస్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ అసలు ఒక పేపర్లు ఒక పక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు గారు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏం చెప్తే అది మీరు రాసుకుంటా పోతూ ఉంటే న్యాచురల్లీ ఇతర పార్టీల వాళ్ళకి మీ పత్రికల మీద విశ్వాసం తగ్గుతుందండి. కాబట్టి ఇప్పటికైనా పత్రికలు నేనేం చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్లో మీరు మీ పని చేసుకోండి, మీ వార్తలు రాయండి, ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఉన్నటువంటి వారధిగా ఉండి ఆ రోజున ప్రభుత్వం ఏం చేసింది, ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తోంది, అసలు ఇంకా బాగా ఏం చేయొచ్చు అని ప్రజల దగ్గర నుంచి కొన్ని సూచనలు అవన్నీ తీసుకునివ్వండి. అంతేగాని పత్రికా యాజమాన్యాల మీద ఉన్నటువంటి కేసుల గురించి మాత్రం ఇవాళ చంద్రబాబు గారు మాట్లాడతాడే కానీ ఆ విలేకరుల గురించి మాత్రం మాట్లాడలా. వాళ్ళని పోయి పరామర్శించడానికి మాత్రం ఆయన బోలా. అది అటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. ఈ దుష్ట చతుష్టయం, ఈ యొక్క మీడియా చంద్రబాబు గారికి వత్తాసు పలుకుతుందని ప్రజలు అనుకుంటున్నారు. ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. నేను చెప్పేది విలేకరుల మీద దాడులు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత డెఫినెట్గా మనందరి మీద కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా పాపం ఉద్యోగాల కోసమో దేనికోసమో కష్టపడి చేస్తున్నారు. వాళ్ళకి తప్పదు, ఎందుకంటే యాజమాన్యం ఏం చెప్తే అది చెయ్యాలి. అది మనందరికీ తెలిసినటువంటిదే. ఎందుకంటే 1982లోనే తెలుగుదేశం పార్టీకి మనం సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పనని కొంతమంది సీనియర్ జర్నలిస్టులను పిలిచి రామోజీ గారు చెప్పారు అని చెప్పనని నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సిహెచ్ఎంబి కృష్ణారావు గారు లాంటి వాళ్ళు చెప్పారు. కాబట్టి ఒక పార్టీకి కొమ్ము కాయటం అనేటువంటిది అలవాటు పడిన తర్వాత దాని నుంచి బయటికి రావడానికి కష్టం వచ్చేమో, కానీ ఇప్పటికైనా వచ్చేస్తే మాత్రం చాలా మంచిది, ఆంధ్రప్రదేశ్కి మంచిది, ప్రజాస్వామ్యానికి మంచిది అని చెప్పని నేను తెలియజేస్తాను.